ఇప్పుడు దీంతో మనం చిన్న టాటింగ్ నాట్ వేయడం నేర్చుకుందామండి. ఇంతకుముందు అయితే మీకు కొంచెం థిక్ థ్రెడ్తో చూపించాను కదా, ఇప్పుడు దీంతో నేర్చుకుంటాం. దాంతోపాటు మనం కనెక్టింగ్ ఎలా చేయాలి అంటే, ఒక పెటల్ అయిపోయిన తర్వాత ఇంకొక పెటల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా దగ్గరికి లాక్కోవాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది నేను కాస్త కట్ చేసుకుంటున్నాను. ఒక 2 పెటల్స్ 3 పెటల్స్కి అయ్యే అంతా నేను తీసుకుంటున్నాను. నేను ఇంకా దీన్ని నేను షటిల్కి అయితే చుట్టుకోవట్లేదు, కొంచెం ప్రాక్టీస్ కావాలి కాబట్టి ప్రాక్టీస్ అయిన తర్వాత షటిల్కి మనం తీసుకుంటాం. సో ఈ నాట్ అయితే మీకు అందరికీ తెలుసు. జస్ట్ ఇంతకుముందు నేను వీడియోలో చూపించిన నాటే ఇది. ఓకేనా, ఇలా వస్తుంది మనకు. కింద తీసుకున్నప్పుడు చూడండి ఇలా రావాలి. ఈ రెండు కలిపి ఒక నాటు. ఓకేనా, మీకు ఐడియా ఉంది కదా నాటు. సో నేను మళ్ళీ తీసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే మనం ఒక పీకో కూడా వేసుకుందాం. పీకో అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మనం ఈ టాటింగ్ వర్క్లో కౌంటింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. మనం కౌంటింగ్ లేకుండా వేయలేము. ఈ 2 నాట్స్ కలిపి ఒక నాట్ అని చెప్పా కదా, అలా ఇప్పుడు 2 నాట్స్ వేసాను. ఇది థర్డ్ది. ఈ రెండు కలిపితేనే థర్డ్ది మనకి పూర్తి అయినట్టు. ఓకేనా, ఇలా మనం 8 వేసుకుందాం ఫస్ట్. ఇలా ఒక 3-4 నాట్స్ అయిన తర్వాత మీరు ఈ థ్రెడ్ ఇలా పట్టుకుంటాం కదా, కింద కనిపిస్తుంది, ఇది ఇలా లాగి చూడండి. మనకి ఇలా లాగినప్పుడు వస్తేనే అది కరెక్ట్ నాట్ వచ్చినట్టు. లేదు ఇక్కడ టైట్ అయిపోయింది అంటే మనం ముందుకు సాగలేము, అది తప్పు వచ్చినట్టు. ఓకేనా, ఇలా మనం 8 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 6 అయిపోయినాయి. 7 చూడండి ఇలా 7 8 అయిపోయినాయి కదా. ఇప్పుడు పీకో అని చెప్పాయి కదా, పీకో అంటే ఏంటి అంటే ఇదిగోండి, ఇలా నాట్స్ అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఇలా వస్తాయి, దగ్గరగా నీట్గా. ఇప్పుడు కనిపిస్తోంది అనుకుంటున్నాను. దగ్గరగా ఇలా వస్తుంది. ఇప్పుడు పీకో అన్నాం కదా, పీకో అంటే ఏం లేదండి, ఒక మధ్యలో ఒక చిన్న రింగ్ లాగా తీసుకుంటాం. నార్మల్ నాట్ అయితే సేమే ఉంటుంది, కాకపోతే ఏం చేస్తామంటే ఇక్కడ కాస్త స్లోగా ఇలా గ్యాప్ వచ్చేలా ఇలా పెట్టుకోండి. మన పీకో సైజ్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఇది మనం గ్యాప్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మీకు చూపించడానికి నేను కాస్త ఎక్కువ పెడుతున్నాను. ఈ గ్యాప్ అనేది ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏ నాట్ అయితే వేస్తుంటామో ఆ నాట్ మీద మన ఈ ఫింగర్ అనేది కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. లేకపోతే లూజ్ అయిపోతే ఆ నాట్ డిస్టర్బ్ అయిపోతుంది, అది ముడి పడింది అంటే మనకు తీసుకోవడం కష్టమవుతుంది. ఈ నాట్ వేసేసాం కదా, దీన్ని ఇలా దగ్గరికి లాగితే ఇక్కడ చూడండి ఒక రింగ్ లాగా వచ్చింది, మనకి వచ్చిందా. ఈ రింగ్ని మనం పీకో అంటాం, పీకాట్ అంటాం. డిఫరెంట్ నేమ్స్ అయితే చిన్న నేమ్స్ అయితే ఉంటాయి. మీరు లూప్ అనుకోవచ్చు, రింగ్ అనుకోవచ్చు, ఎలా అనుకున్నా ఓకే. ఇప్పుడు నేను ఇంకొక పీకో కూడా మీకు వేసి చూపిస్తాను. కానీ మీరు ఏ పెటల్ వేసేటప్పుడైనా ఈ పీకోస్ అన్నీ సమానంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మనకి పెటల్ అనేది అందంగా కనిపిస్తుంది. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా ఉంటే బాగుండదు. ఓకేనా, చూసారా. ఇది సైజు మన ఇష్టం, ఇంకా పొడవుగా వేసుకోవచ్చు, ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకొకటి కూడా వేస్తున్నాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు 3 పీకోస్ అనేవి అయిపోయినాయి. ఫస్ట్ ఏం చేసాం, 8 నాట్స్ వేసాం. ఇప్పుడు 3 పీకోస్ వేసుకున్నాం. ఇక్కడ దీంతో కౌంట్ కదా మనకు, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ నాట్ కూడా కౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ 8 అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి వేసేసాం. సో ఇంకా మనం 7 నాట్స్ అనేది వేయాలి. ఇలా 7 నాట్స్ అంటే అక్కడ ఒకటి ఉంది కాబట్టి అది కూడా మనకి కౌంట్. ఇలా 7 నాట్స్ అనేది మనం తీసుకోవాలి.
3. కౌంట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి, లేకపోతే పెటల్ అనేది అందంగా ఉండదు. సో పెటల్ అందంగా ఉండాలి కదా మనకి. ఈ పీకోస్కి ఇటువైపు సేమ్ ఉండాలి, ఇటువైపు సేమ్ ఉంటేనే అది బాగుంటుంది. కొన్ని చోట్ల మధ్యలో కూడా పెడతాము, అది మనం ఆ ఫ్లవర్స్ వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ కౌంట్ చేసుకోవాలి దీంతో సహా. మనం పీకో వేసాం కదా, ఆ నాట్తో సహా 1 2 3 4 5 6 7 అయినాయి. అంటే ఇంకొకటి. సో 8 3 పీకోస్ 8 నాట్స్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేసామంటే ఇలాగే పట్టుకోండి. మీరు ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. మీకు కొత్తలో నేర్చుకునేటప్పుడు కొంచెం నాట్ పడిపోతూ ఉంటుంది, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఏదైతే నాట్ ఇలా వేస్తామో అదే థ్రెడ్ని ఇలా పట్టుకొనే ఉండండి ప్రతి చోట కూడా. ఇది కావాలంటే ఈ ఫింగర్కి వేసుకున్న థ్రెడ్ వదిలేసి ఇలా మెల్లగా ఇక్కడ చూడండి, ఇక్కడ థ్రెడ్ అనేది తగ్గుతూ వస్తుంది ఇలా. ఇప్పుడు మనకి ఇది ఒక పెటల్ రెడీ అయినట్టు. మనం ఏదైతే నాట్ వేస్తుంటామో ఆ థ్రెడ్ని అనేది మనం లాగాలి. అప్పుడు మనకి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇది మనకి ఒక పెటల్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఈ పెటల్కి కంటిన్యూషన్ ఇంకో పెటల్ వేస్తాం. ఒక ఫ్లవర్ వేసేటప్పుడు 3 పెటల్స్ కావచ్చు, 6 పెటల్స్ కావచ్చు, 5 పెటల్స్ కావచ్చు. వేసేటప్పుడు కంటిన్యూషన్ అనేది వేస్తాం. దానికోసం ఇప్పుడు సేమ్ అలాగే ఈ మొత్తం పెటల్ని ఇలా పట్టుకొని మళ్ళీ సేమ్ మన యాజ్ యూజువల్ మన దాన్ని నాట్ని రిపీట్ చేస్తాం. సేమ్ ఇది ఇక్కడ మీరు దగ్గరగా ఇది పట్టుకొని దానికి బాగా టచ్ అయ్యేలా ఇలా దగ్గరగా టైట్గా లాగండి. ఇక్కడ గట్టిగా పట్టుకొని నాట్ అనేది వేసుకోండి. అక్కడ లూజ్ అయిపోతే మనం నాట్ అని అంత అందంగా కనిపించదు. ఫ్లవర్ అనేది లూజ్గా కదులుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు అస్సలు మీకు గ్యాప్ అనేది రాలేదు. యాజ్ యూజువల్ నార్మల్గా ఇంకా మీరు పెటల్స్ అనేవి నాట్స్ అనేవి వేసుకుంటూ పోతాం. సేమ్ ఒక ఫ్లవర్కి అన్నీ ఒకే రకమైన పెటల్స్ అనేది వేస్తాము ఈ ఫ్లవర్లో. సో ప్రతి దానికి కూడా మీరు కౌంటింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు 3 నాట్స్ అయిపోయాయి. అలా ఎన్ని వేయాలి? 8 అనేది వేయాలి. సో ఇక్కడ మనకి మళ్ళీ 8 నాట్స్, 3 పీకోస్, 8 నాట్స్ అయిపోయాయి. చూడండి ఇంకొకసారి లాగడం చూపిస్తున్నాను. లాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఏం లేదు, ఇలా పట్టుకొని దీన్ని మెల్లగా ఇలా లాగండి. ఈ ఫింగర్ని ఇలా తీసేయండి, నిదానంగా లాగండి, వస్తుంది, ఏం తొందర లేదు. మనకి ఇంకొక పెటల్ కూడా రెడీ అయిపోయింది. అవునా. చూడండి ఇలా. సో ఈ కౌంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పెటల్స్ 2 కూడా మనకి ఈక్వల్గా కనిపిస్తున్నాయి. అదే మీరు కౌంట్ చేసుకోకపోతే 1 2 ఎక్కువైనా కూడా కొంచెం పెద్దగా చిన్నగా వస్తుంది. నేను నాట్ అనేది ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దగ్గరగా పట్టుకొని ఈ పెటల్ని పట్టుకొని ఇలా. సో జస్ట్ ఇక్కడ చూడండి ఈ నాటుని కొంచెం నిదానంగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు వేసాం కదా, ఆ నాట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీకు అది కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఇలా అయినా వేసుకోవచ్చు. ఈ ఫింగర్ దగ్గర పెట్టుకున్నానా, ఈ రెండింటి మధ్యలో నుంచి ఈ రెండింటి మధ్యలోకి నేను లాగుతున్నాను. ఓకేనా. ఇలాగేసి ఈ ఫింగర్ని ఇలా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇది ఇలా థ్రెడ్ ఇలా రావాలి.
ఇలా ఉంటుంది కదా థ్రెడ్, దాన్ని మీరు ఇలా అనకుండా ఈ డైరెక్షన్లో తీసుకొస్తే ఆటోమేటిక్గా అక్కడ లాక్ అనేది అయిపోతుంది. ఇలా దగ్గరగా పట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నాట్ వేసేంత వరకు, కింద నాట్ వేసేంత వరకు కూడా మీరు దాన్ని అలాగే పట్టుకోవాలి, లేకపోతే అది లూజ్ అయిపోతుంది, మీకు అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది థ్రెడ్కి. ఈ నాట్ కూడా అయిపోయేంత వరకు ఇది ఇట్లా గట్టిగా పట్టుకోవాలి. చూడండి దగ్గరగా వచ్చింది, ఒకదానికొకటి దగ్గరగా. సో ఈ నాట్ ఇంకొకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి దీని మధ్యలోకి ఇలా తీస్తాము. తీసేటప్పుడు ఈ ఫింగర్ అనేది ఇలా తీసుకోవాలి. తర్వాత కింద నాట్ కూడా ఇక్కడ తీసుకొని కింద నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఈ ఫింగర్ని ఇలా పెట్టేసుకుంటే ఇది ఓకేనా. సేమ్ ఈ పెటల్ కూడా సేమ్ కాబట్టి 8 knots 3 picots 8 knots అనేది వేసుకుంటాం. సో మనకి థర్డ్ పెటల్ కూడా అయిపోయింది. సేమ్ 8 knots 3 picots 8 knots. ఇలాగే నిదానంగా లాగేయండి, మీకు వచ్చేస్తుంది. ఇలా మీరు 5 petals అయినా వేసుకోవచ్చు, 3 petals అయినా వేసుకోవచ్చు. ఇలా 3 petals వేసుకొని మీరు శారీ టజల్స్గా కానీ లేకపోతే బ్లౌజ్కి బార్డర్ లాగా కావచ్చు, ఎలా అయినా మీరు స్టిక్ చేసుకో. చూడండి నేను దగ్గరగా పెట్టుకోవడం వల్ల దీనికి మధ్య గ్యాప్ కానీ దీనికి మధ్య థ్రెడ్ కానీ ఏది కనిపించట్లేదు. నేను ఇప్పుడు 3 petals వేస్తున్నా, మీకు కావాలంటే 5 petals కూడా వేసుకోవచ్చు. సో థ్రెడ్ అనేది కట్ చేసి ఈ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 థ్రెడ్స్ ఆ లాస్ట్ ఫస్ట్ తీసుకున్నాం కదా కాస్త వదిలిపెట్టేసి ఇది 2 కలిపేసి మీరు ఇలా నాట్ అనేది వేసేసుకుంటాం. టైట్గా నాట్ అనేది వేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేస్తాం. ఈ నాట్ అనేది ఒక 2-3 నాట్స్ అనేది వేయండి, ఏం కనిపించదు. మనం ఆ నాట్ ఉన్నది కిందికి పెట్టేసి కానీ కాస్త గ్లూ అప్లై చేసి కానీ మనం వేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. ఈ ఎక్స్ట్రా ఉన్నది నేను 3 knots వేసేసాను. ఇది కాస్త సిల్క్ కదా, ఊడిపోకుండా ఉండడం కోసం 3 knots అనేది వేసేసాను. చూడండి ఇవి ఇలా కనిపిస్తాయి అనిపిస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ మనం ఏది అయితే డిజైన్ చేసుకుంటామో ఈ బ్యాక్ సైడ్ అనేది మనం వీటిని కాస్త అతికించేస్తే కనిపించదు, నీట్గా ఉండిపోతుంది. సో ఇది మన ఫ్లవర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది మాత్రం చాలా బాగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేయకపోతే మనకు అంత స్పీడ్గా రాదు. మనం లేసులు అవి వేసుకునేటప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే అసలు 1 dayలో ఎక్కువ వేయలేం, చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది. ఫాస్ట్గా వేస్తే మాత్రం హ్యాపీగా వేసేసుకోవచ్చు.